మిత్రుడికి నమస్కారములు. మన అందరము ఆలోచించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. మనకి తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని ఏదైతే వంశపారంపర్యంగా వస్తుందో దాన్ని ఒక గుండెలాగా భద్రంగా చేతిలో పట్టుకొని వాళ్ళ సంతానానికి ఇచ్చారు, వాళ్ళు మనకిచ్చారు. మరి మన సంతానానికి మనం ఏం చేస్తున్నాం? మనం లేనిపోని వ్యాపారాలు వ్యవహారాలు చేసి బాగుపడతామని ప్రాకులాడి ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు దెబ్బ తగిలిన తర్వాత కూడా మన మిత్రులు, మన సోదరులు, మన తోటి సమాజంలో ఉన్నటువంటి స్నేహితులు చెడిపోతున్నారు. చివరికి అధోగతి పాలయ్యి ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని తన పిల్లలకి ఇవ్వాలన్నటువంటి ఇంగిత జ్ఞానం మరచి పిత్రాజితమైనది వాళ్ళకి హక్కు. అది మీకు తెలుసు. 10 సార్లు హృదయాన్ని అడగండి. కానీ మీరు మీ ఖర్చులకి, మీ వ్యాపార వ్యవహారాలకి, మీ చెడిపోవడానికి, మీ త్రాగడానికి, తిరగడానికి, సప్త వ్యసనాలకి ఖర్చు చేసి అప్పులయ్యి భూముల ఆస్తులు అమ్మేస్తున్నారు, చెడిపోతున్నారు. కానీ ఒకప్పుడు అప్పిచ్చేవాడు వైద్యుడే. కానీ ఇప్పుడు వాడికి తెలుసు వీడు చెడగొడుతున్నాడు అన్నటువంటి విషయం. మరి అలాంటి వాడికి ఎందుకు అప్పిస్తున్నారు? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అలాంటప్పుడు మీ కుటుంబాలు ఏమైనా బాగుపడతాయా చెప్పండి. ఎదుటివాడి కుటుంబం వాడు బాగుపడతారు స్నేహితులు అని చెప్పేసి 10 సార్లు మీరు అప్పు ఇవ్వండి, కాదని లేదు. వాడు ఇప్పుడే చెడిపోతున్నాడో వాడికి స్టాప్ చేయండి. ఇప్పుడు ఆ పిల్లలు తన పిత్రాజితమైనటువంటి ఆస్తిని అమ్మినప్పుడు వాళ్ళు కేసు పెట్టినా, వాళ్ళు గొడవలు పడినా కొనేవాడికి కూడా బొక్కే. కాబట్టి ఎవడైతే సమాజంలో చెడిపోతున్నాడో, వాడు లైన్ బాగోలేదు, అలాంటి వాడికి అప్పు ఇవ్వడము తప్పే, అలాంటి వాడికి ఆస్తి ఇవ్వడం తప్పే. ఆస్తి ఇచ్చిన తల్లిదండ్రులు కళ్ళెదురిగే వాడు నరకం చూపిస్తున్నాడు. కాబట్టి కనీసం ఆ పిల్లలైనా సరే తెలిసి తెలియని వాళ్ళకి ఏం తెలియదు, వాడు కేసు ఇవ్వాలి. సార్ మాకు తాతల నుంచి వచ్చినటువంటి పిత్రాజితమైనటువంటి ప్రాఫిట్ని నాశనం చేస్తున్నాడు, చూడండి, వాడు కాలు చేయలేవా, వాడు బాగులేదా, వాడు చెడిపోయాడా, లేదంటే మీ మీద యాక్సిడెంట్లు అయినాయి, మా పిల్లలైనా పోయారా, మా జాబుల కోసం అమ్ముతున్నాడా, ఎందుకని ఇలా భూములు అమ్మి చాలామంది ఆస్తులు అమ్మి, తల్లిదండ్రుల తాలూకు ఆస్తులు అమ్మి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు, వాళ్ళు చచ్చేటట్టు చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకు కూడా పురోగతి లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మన అందరం కలిపి ఆపాలి. మీరు ఆపాలి, అప్పుడు ఇచ్చేవాళ్ళు మొదటిగా వాళ్ళే ఆపాలి. సమాజం వాళ్ళని గ్రహించండి, అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి.